హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేడు ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం. వేగవంతమైన ఇండస్ట్రియలైజేషన్, అడవుల నరికివేత వంటివి ప్రస్తుతం పర్యావరణ సమతుల్యతను చాలా దారుణంగా దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల వాతావరణ మార్పులు, జీవవైద్యం నష్టపోతున్నాయి. కాలుష్యం వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా పట్టణాల్లో ఈ సమస్య ప్రధానంగా మనం చూడవచ్చు. అందుకే ఈ పర్యావరణను పరిరక్షించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి మొక్కలు చేపట్టే కార్యక్రమాలు చేస్తున్నాయి. దీనివల్ల ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం అనేది లక్ష్యం. రోడ్డు పక్కన ఖాళీ ఉన్న ప్రదేశాల్లో ఈ మొక్కలు నాటే కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని మనం సామాజిక అటవీకరణ అంటున్నాం. అంటే ఇప్పుడు ఈ మొక్కల పెంపకానికి ఈ టైము చాలా అనుకూలమైన టైం. ఇప్పుడు వర్షాకాలం పడ్డది కాబట్టి ఇప్పుడు చెట్లు నాటితే వాటికి కొంత నీళ్ళు పోయకున్నా కానీ మంచిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో మనము ఈ పర్యావరణ పరిరక్షణ అనే ఈ కార్యక్రమాన్ని ప్రజలు, ప్రభుత్వాల భాగస్వామ్యంతో ముందుకు తీసుకపోతే భవిష్యత్ తరాలకు, అంటే సుస్థిరాభివృద్ధి అని అంటే ఏంటంటే ఉన్న వనరులను మనం మనకు అవసరానికి వాడుకుంటూనే భవిష్యత్ తరాలకు కూడా ఆ వనరులను కొంత మిగిల్చడం అనేది సుస్థిరాభివృద్ధి అంటారు. ఇప్పుడు రేపు భవిష్యత్ తరాలకు ఏమి ఇస్తాము అని అంటే ఒక మంచి వాతావరణం మాత్రమే ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలి. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వాల విధానాలు కావాలి. ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు పర్యావరణ రహిత జీవనం అందించడం కూడా ఒక పౌరుల హక్కుగా భావిస్తున్నాం. కాబట్టి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పౌరులుగా మనం కూడా మన బాధ్యతలు నిర్వర్తించాలి. మొక్కలు పెట్టాలి, వాటిని సంరక్షించాలి. కాలుష్యరహిత ప్రపంచం కోసం మనవంతు పాత్ర పోషించాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.